ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప గడిచిన దినాలలో ఆయన మనతో ఉన్నారు. ఈ నూతన దిన వాగ్దానంగా దేవుడిచ్చిన వాగ్దానము, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అపొస్తలుల కార్యములు 2:28. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఈ భాగంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయము మొట్టమొదట దేవుని యొక్క ఆత్మను తన శిష్యులైనటువంటి 12 మంది మీదకి కుమరించబడినప్పుడు జరిగినటువంటి సాదృశ్యం. ఇది దావీదు రాసినటువంటి ప్రవచన వాక్యము భాగముది. 24 వచనంలో ఒక మాట ఉంటుంది, మనము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని చెప్తూ ఆయనను గూర్చి దావీదు ఇట్లనని చెప్పిన మాటల్లో ఈ వాక్య భాగాలు మనకు కనబడుతున్నాయి. ఈ అధ్యాయాన్ని, ఈ 2వ అధ్యాయాన్ని 5 భాగాలుగా మనం ధ్యానించవచ్చు. మొదటి భాగము 1-3 వచనాలు, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ రాక. 1-3 వచనాల్లో మనకి కనబడుతుంది. అలాగే 2వ భాగముగా 4వ వచనం నుండి 13వ వచనం వరకు అన్య భాషలతో మాట్లాడటం. దేవుడు వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారందరూ కూడా ఆ మేడగదిలో అన్య భాషలు మాట్లాడారు. 3వదిగా పేతురు పరిశుద్ధాత్మ రాకను గురించిన వివరణ, పేతురిచ్చినటువంటి వివరణ 14వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చూడగలుగుతాం. 4వదిగా 37వ వచనం 42వ వచనం వరకు అందరికీ పరిశుద్ధాత్మ అన్నది అందరికీ చెందినటువంటిది కాబట్టి దాని గురించిన వివరణ మనం చూడగలుగుతాం. 5వదిగా విశ్వాసులలో పరిశుద్ధాత్మ కార్యము 43వ వచనం నుండి 47వ వచనం వరకు మనకు కనబడుతుంది. 43 నుంచి 47 వరకు. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే రచించినటువంటి ప్రవచించబడినటువంటి మాటల్లో చూడగలిగితే 35వ వచనం నుండి ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమున అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. కీర్తనకారుడికి బయలుపరిచినటువంటి మాట మనం చూడగలుగుతాం. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, కీర్తన 16వ అధ్యాయము 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అది ముందుగా ప్రవర్తించబడినటువంటి మాట. అదే కీర్తన భాగంలో 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఈ విధంగా ముందుగా కీర్తనకారుడి ద్వారా ప్రవచింపబడినటువంటి మాటలు మనకు అపొస్తలుల కార్యంలో నెరవేర్చబడినవి చూస్తున్నాం. 21వ కీర్తన 6వ చరణం, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. కాబట్టి ముందుగానే క్రీస్తు యేసు గురించి ప్రవచింపబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. చూడండి, 25వ కీర్తన 4వ వచనం, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. దేవుడు చేస్తూ వచ్చినటువంటి కార్యాలను మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవునికి అసాధ్యమైందంటూ కూడా లేదు. కాబట్టి ముందుగానే ప్రవచింపబడినట్టు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినటువంటి కార్యాలను మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం మొదటి నుంచి చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట నుంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై నాడు. కాబట్టి ఈ మాటలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై శిలువను అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. దేవుడు శిలువను సహించుటకు, ఆనందమును నిర్లక్ష్య పెట్టి
అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఆనందం కొరకు నిలిచేటువంటి స్థితి రావడానికి కారణం ఏంటంటే తాను ఎదుట చూస్తున్నటువంటి గొప్ప ఆనందం. అదే నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదు. కాబట్టి దేవుని అందున్న మనం కూడా ఆ రీతిగా సిద్ధపడితే ఆయన రాకడలో, ఆయన రాజ్యంలో మనం కూడా చేరువారముగా ఉంటాం. అట్టి కృపతో దేవుడు మనలని నింపునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదం స్తోత్రం నాయన. నీకు ఇవ్వబడినటువంటి దర్శనాన్ని నువ్వు నెరవేర్చడానికి ప్రవచింపబడిన మాటలన్నీ కూడా నెరవేర్చి మా ముందు ఉంచావు. కాబట్టి అట్టి రీతిగా నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ సంచకరుగు మాకిచ్చి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందుమని, అందుకు తగిన విశ్వాసం, నిరీక్షణ, ప్రేమల్లో మమ్మల్ని వృద్ధి చెందింపచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన ఆత్మస్వరూపి అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.